హలో హాయ్ ఫ్రెండ్స్, నేను అయితే 2 పచ్చిమిర్చి అయితే కోసి పెట్టేసుకున్నా. ఈరోజు ఏందా స్పెషల్ అని అంటే, స్పెషల్ అని ఏం లేదు. చికెన్ అయితే మా ఆయనకు కావాలని అడిగితే తీసుకొచ్చి అయితే ఇచ్చిండు. ఈ చికెన్ అయితే వాష్ చేసి పక్కన పెట్టుకొని మంచిగా ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్లో వేసేసుకొని ఆయిల్ అంతా వాటికి పట్టాలని చెప్పేసి నేనైతే అంత చికెన్ వేసేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకున్నాక కొంచెం ఆయిల్ అనేది పట్టుకుంటుంది. కలిపినాక ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తర్వాత సాల్ట్ అయితే వేసేసుకొని ఎంత తగినంత వేసుకోవాలి, మీకు తెలుస్తుంది ఎంత వేయాలనేది. కర్రీని బట్టి వేసేసుకొని మూత అయితే పెట్టేసుకున్నా. కాసేపు వాటర్ అనేది ఇట్లా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. కర్రీ చూసిన వాటర్ అనేది అన్నీ ఇంకిపోయినాయి చికెన్లో. తర్వాత ఒకసారి అయితే కలుపుకొని అల్లం పేస్ట్ అయితే వేసుకున్నా. తర్వాత పసుపు తగినంత పసుపు వేసుకున్నా. తర్వాత నేనైతే పచ్చిమిర్చి వేసిన కాబట్టి కారం అయితే కొంచెమే వేసిన. నేను ఎక్కువ కారం అయితే తినను, నేను పక్కన వేసుకున్నాను. చిన్నవి తింటాడు కాబట్టి దానికైతే స్కూల్కి అయితే పంపుతలేను, ఎందుకంటే అన్ని షాక్ వస్తుంది, మళ్ళీ మోషన్ ఇట్లా వస్తే అవుతుందేమో అని నేనైతే పంపుతలేను. అందుకని వాని కోసం నేను మధ్యాహ్నం అడిగితే తీసుకొచ్చింది. ఉడికింది కూర చూడండి. కొన్ని వాటర్ వేసి ఉడికించుకున్న హై ఫ్లేమ్లో. తర్వాత కలిపేసుకొని చూసుకున్న కొంచెం మరీ వాటర్ అయితే వేసుకోకుండా హై ఫ్లేమ్లో వేసి కూర అయితే ఉడికింది చూడండి. ఆఫ్ అయితే చేసుకున్న స్టవ్.